టీవీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు రెండో రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. విద్యుత్ శాఖలో ముఖ్యంగా 6 డిమాండ్ల మీద ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. మరి గతంలో ఆర్టిజన్ కార్మికులందరినీ 23,000 మందిని రెగ్యులరైజ్ చేస్తూ మా స్టాండింగ్ ఆర్డర్ అని ఇవ్వటం వల్ల ఇవాళ ఈ సంస్థలో ఉన్నటువంటి అడ్జస్టింగ్ రూల్స్ అయితే ఏవైతున్నాయో అవి అమలు కాకపోవడం వల్ల ఇవాళ కార్మికులందరూ కూడా ధర్నాకు సమ్మెకు దిగుతారు. ఈరోజు రెండో రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 డిమాండ్ల మీద నెరవేరేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతూ ఉంటుంది. ఫస్ట్ ఈ సంస్థలో ఈ ఆర్టిజన్లందరికీ ఏపీఎస్ఏబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. మిగిలిపోయినటువంటి 136 మందికి ఆర్టిజన్లుగా గుర్తించాలి. అది కూడా అధికారుల పొరపాటు వల్లనే వాళ్ళు రెగ్యులరైజ్ కాలేకపోయారు. ఇవాళ పీసీ రేటు విధానం అని చెప్పేసి 30 రోజులు పనిదినం కల్పించాలి. అదేవిధంగా ఎస్పీఎం కార్మికులకు కూడా ఇవాళ కనీస వేతనం చట్టాన్ని అమలు చేయాలి. జీవో నెంబర్ 11 ప్రకారంగా వీళ్ళకు కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తూ కనీస వేజ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమ్మాలీస్ కూడా ఇవాళ వాళ్ళకు కూడా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు కూడా కనీస వేతనాన్ని అమలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో 6 డిమాండ్ల మీద మేము నెరవేరేంత వరకు కూడా ఖచ్చితంగా మా స్టేట్ నాయకత్వం పిలుపు మేరకు ఖచ్చితంగా ఇంకెంతవరకైనా ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం యాజమాన్యం దీన్ని గుర్తించి మరి ఈ సమస్యల పట్ల మీరు సానుకూలంగా స్పందించి న్యాయమైన డిమాండ్లని వీళ్ళు నెరవేరుస్తారని చెప్పేసి ప్రభుత్వానికి ఇటు యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు వెంకటేష్ ఎడ్ల, భువనగిరి డివిజన్ కో చైర్మన్, టీవీజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రెండో ధర్నాలో భాగంగా భువనగిరి డివిజన్లో పూర్తి స్థాయిలో మేము సమ్మె సక్సెస్ చేసుకుంటున్నాము. కానీ ఇంతవరకు యాజమాన్యం ఎలాంటి స్పందన రాకపోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మరి ఒకటి, ఇప్పటి వరకు యజమాని పిలుపు రాకపోతే ఈ సమ్మెను మరొక రకంగా చేర్చే బాధ్యత కూడా మన ప్రభుత్వాందే అవుతుంది, యజమాన్యాన్ని కూడా వర్తిస్తుంది. మేము ఎందుకు ఈ సమ్మె వరకు పోవాల్సి వచ్చిందంటే, మాకు గత 30-20 సంవత్సరాల నుంచి మేము సంస్థను నమ్ముకొని మా ప్రాణాపలంగా పెట్టి కూడా మా కుటుంబ పిల్లలను వదిలేసుకొని కూడా మేము ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాము. కానీ ఈ సంస్థ మమ్మల్ని గుర్తించలేక ఇటు ఉద్యోగులతో పాటు కాకుండా ఇటు కార్మికులు కాకుండా మమ్మల్ని వేరువేరుగా చూసి మమ్మల్ని ఓన్లీ వెట్టి చాకిరీ చేయిస్తూ మమ్మల్ని సమదోపిడి జరిపిస్తున్నందుకు తప్పనిసరిగా మేము ఆకలి వేదనతో మేము ఈ సమ్మెకు పిలుపునిచ్చినాము. మేము గత మార్చిలో 17వ తారీఖు నుంచి మేము సమ్మెలో మా యజమానానికి 17వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చినాము 6 డిమాండ్ల పైన. ఆ 6 డిమాండ్లలో ముఖ్యంగా ఉన్న ఎగ్జిస్టింగ్ రూల్స్ని ఏపీఎస్సీ రూల్స్గా మార్చాలని కోరుకున్నాము. రెండవది, పీసీ రేట్ కార్మికులను అందరినీ పీఏలు, పీసీఏలు, ఎస్పీఎం వర్కర్స్ వీళ్ళందరినీ కూడా మేము ఖచ్చితంగా ఆర్టిజన్లుగా చేయించాలి. ఇంకొకటి, ఇప్పుడున్న లేబర్స్ అందరినీ జీవో నెంబర్ 11 ప్రకారం ఖచ్చితంగా వాళ్ళని ఫుల్ పేమెంట్ కన్వర్షన్ చేయాలని కోరినాము. ఇందులో ఏ ఒక్కటి నెరవేర్చకుండా మేము ఎలాంటి ఈ సమ్మె వదిలే ప్రసక్తి లేదు. యజమాన్యం ఎంత మొండి వైఖరిగా వహించినా కూడా మేము అంతకంటే ఇంకా సమ్మె ఉధృతం చేస్తాము. మా కార్మికులు కూడా మరొకసారి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరు అధైర్యపడకండి. మనము ఎంత గట్టిగా తొందరగా అంత 100% మనము సమ్మెలో దిగితే యజమాన్యం మన దగ్గరకు వస్తుంది. మనం యజమాని దగ్గర పోయే అవసరం లేదు. కావున దయచేసి కార్మికులు అధైర్యపడి కొందరు డ్యూటీలకు పోతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ అలాంటిది ఏం అవసరం లేదు. కానీ అందరూ పూర్తి స్థాయిలో సమ్మెలు దిగుతున్నారు. ఇంకొకటి, అన్ని అసోసియేషన్స్, అన్ని కార్మిక సంఘాలు అన్నీ కూడా మాకు మద్దతు తెలుపుతున్నాయి. ఇంతకుముందుకు ఇలా ఈ వాతావరణం చాలా సంతోషంగా జరుగుతున్నది. కనుక ఎవరు ఏ కార్మికుడుగా అధైర్యపడకుండా మన డిమాండ్లు సాధించే వరకు ప్రతి ఒక్కరు క్రమశిక్షణతోటి రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపు మేరకు మన అందరం కట్టుబడి మన పిల్లల కోసం, మన ఉద్యోగం కోసం, మన జీవితాల కోసం మన ధైర్యంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నా పేరు విజయలక్ష్మి అండి. నేను భువనగిరి ఈఆర్ఓలో ఆర్సీగా గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కానీ అప్పుడు ఎంతో 12,000 15,000 వచ్చేది. ఇప్పుడు ఈ 200 యూనిట్లు వచ్చిన కానుంచి మొత్తమే ఏమీ మాకు జీతాలు లేకుండా అయిపోయింది. 2-3 వేలు వస్తే ఏం అసలు చేయాలంటే కూడా ఎట్లనో, కానీ వేరే దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడనే చేయాలి కంపల్సరీ.
ఇప్పుడు బిల్ కలెక్టర్లు అయినా, బిల్ రీడర్స్ అయినా, ఎస్పీఎం వాళ్ళైనా, మిగతా వాళ్ళు కూడా దీనే నమ్ముకొని ఉన్నాము. మాకు జీవో 11 ప్రకారం వేతనం కల్పించాలని కోరుచున్నాము. మాకు ఇంతటి ఇట్లా కొట్లాడడానికి ఆర్టిజన్ వాళ్ళు మాకు హెల్ప్ చేసినందుకు చాలా సంతోషం. ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాం కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈ జేఏసీ కార్యకర్తలైనా కానీ, ఈ ఆర్టిజన్ వాళ్ళైనా కానీ మమ్మల్ని ఉత్సాహపరిచి రావాలి, మీరు కూడా రావాలి, మీరు కూడా పాల్గొనాలి, మీరు కూడా కొట్లాడాలి అని మా గురించి కూడా ఎంతో సమయం తీసుకొని మా గురించి కూడా మాట్లాడి మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. నా పేరు ఇంజా మహేష్. నేను ఆర్టిజన్ జేఏసీ భువనగిరి డివిజన్ చైర్మన్. తెలంగాణ రాష్ట్ర టీవీ జేఏసీ పిలుపు మేరకు మేము గత 26 తారీఖు 30 తారీఖున 2 తారీఖు కూడా వంట వార్పు కార్యక్రమం కూడా చేశాము. స్పందించలేదు. 7 తారీఖున ఎంపీడీఎస్లో పెద్ద ఎత్తున ఆర్టిజన్ కార్మికులు విజయవంతం చేశారు ధర్నాను, మహాధర్నాను. ఈ నిన్న నుండి 1వ రోజు సమ్మె, ఈరోజు 2వ రోజు కూడా కొనసాగుతుంది సమ్మె. మా యొక్క డిమాండ్ సార్ నెరవేరే వరకు మేము ఎలాంటి వెనుకకు తగ్గే ప్రసక్తే లేదు. ప్రభుత్వానికి మేము భువనగిరి డివిజన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏవైతే ఆర్టిజన్ కార్మికుల సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెరవేరేంత వరకు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం.